మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ మార్కెట్, ఒకటి సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే, ఆ పర్టిక్యులర్ కంపెనీ మార్కెట్లోకి అడుగు పెట్టే రోజు ఏదైతే ఉందో, అంటే ఐపీఓ ఇస్తుంది కదా, ఐపీఓ రోజు ఏదైతే ఉందో దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అది ప్రైమరీ మార్కెట్ అనమాట. అంటే డైరెక్ట్గా కంపెనీనే పీపుల్కి, అంటే ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా షేర్లని అమ్ముతుందన్నమాట. దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాము. సెకండరీ మార్కెట్ అంటే ఏంటంటే, వన్స్ ఐపీఓ ఇచ్చి మార్కెట్లోకి ఆ పర్టికులర్ షేర్స్ వచ్చేసినాయి అని అంటే, దాని తరువాత ఆల్రెడీ కొంత అందరి దగ్గర షేర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 100 షేర్స్ కొనుక్కున్నా. నేను పెట్టిన అమౌంట్కి కొంత అమౌంట్ మంచి ప్రాఫిట్స్ వచ్చింది, నాకు చాలు అని అనిపించింది, నేను బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నా. అదే టైంలో వేరే వాళ్ళు వచ్చి ఆ పర్టికులర్ కంపెనీ బాగుంది అని వాళ్ళు అప్పుడే కొనాలనుకుంటున్నారు. వాళ్ళు బయింగ్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు, నేను సెల్ రిక్వెస్ట్ పెడతాను. సో నా దగ్గర నుంచి షేర్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. సో ఇన్సైడ్ ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి షేర్లు చేతులు మారుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా మార్కెట్లోనే ఉంటాయి షేర్లన్నీ, అలా తిరుగుతూ ఉంటాయన్నమాట ఒకరి నుంచి ఒకరికి. ఓకే, దీనిని సెకండరీ మార్కెట్ అంటాం. సో ప్రైమరీ మార్కెట్ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే, ఆ కంపెనీ లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే మనం చేయగలం. మిగిలిందంతా మనం చేసేది, ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఎగ్జిట్లు, ఎంట్రీలు అన్నీ సెకండరీ మార్కెట్లోనే మనం చేస్తాం. ఓకే, సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటాయి కదా, దీన్ని సెకండరీ మార్కెట్ అంటాం. స్టాక్ మార్కెట్ని సింపుల్ వేలో నేర్చుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మన దగ్గర పర్సనల్ ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.